శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ధనుర్రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, అదేవిధంగా సప్తమంలో కుజుడు, అష్టమంలో చూసేసరికి బుధుడు, రవి ప్లస్ బృహస్పతి యొక్క ప్రభావము, అలాగే రాజ్యంలో శుక్రుడు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. సో ధనుర్రాశి వారికి విశేషంగా చెప్పడానికి ఏమీ లేదు, కానీ ఆర్థిక విషయంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం గట్టిగానే చేసుకోండి. మంచి అవకాశాలు వస్తాయి, ప్రొసీడింగ్ అవ్వచ్చు. ఒక 15-20% హైక్స్లో వస్తాయి. హైక్స్ కంటే బెనిఫిట్స్ ఎక్కువ వచ్చే ఉద్యోగాలు మీకు ఐటీ రంగంలో కానీ సాఫ్ట్వేర్లో కనబడే అవకాశం ఉంది. వచ్చిన అవకాశం వదులుకోకండి. ఓకే. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ వ్యాపారాన్ని కొనసాగించండి తప్ప విశేషమైన ఎక్స్ట్రా వ్యాపారాలు ఏది అనుకూలం ఉన్నాయి కదా, ఎవరో దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా అని చెప్పి, లేకపోతే తెలిసిన ఫ్రెండ్దే కదా అని చెప్పి అది టేక్అవుట్ చేయడానికి ప్రయత్నం మాత్రం చేయకండి. హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం విశేషంగా చెప్తాను, హోటల్ బిల్డింగ్స్ లీజుకి తీసుకోవాలనుకుంటారు, కానీ అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయత్నం చేయకండి, తర్వాత మనం ఆలోచనతో అడగవచ్చు. ఓకే. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలంగానే ఉంది, ప్రయత్నం లోపల అక్కడ చేసుకోండి. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు అనమాట ఉద్యోగ విషయం కొంచెం స్టాండర్డ్, అంటే పర్మనెంట్ ఉద్యోగం లాంటిదే వస్తుంది, కానీ విదేశాల్లో మనకు తెలిసింది కదా విషయమే కదా, ఒకసారి ఉద్యోగం బాగుంటే ఒకసారి వీసా ఉండదు, ఒకసారి వీసా ఉంటే ఒకసారి H1B ఉండదు, అక్కడ ఉండడానికి అవ్వదు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటాయి. కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా చేస్తున్న ఉద్యోగంలోనే మీకు ఒక కన్ఫర్మేషన్ లాంటిది ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఒక గుడ్ న్యూస్ లాగా మీకు ఉంటుంది చెప్పగలుగుతాం. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మైన్స్, స్టోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటే వెళ్ళండి. ఎస్పెషల్లీ అంటే గనుల్లో మీకు వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంది. సిమెంటు అటువంటి వాటి మీద మాత్రం చేయకండి, అది ఆల్మోస్ట్ డౌన్ఫాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడింగ్ మాత్రం తగ్గించుకోండి అందులోనే. ఓకే. అదే తెలంగాణకి అగ్రికల్చర్ ల్యాండ్స్, అగ్రికల్చర్ వ్యాపారం చేసేవాళ్ళకి, రైతులకి, కుటీర పరిశ్రమ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా 15-20% పాజిటివ్గానే కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అలాగే మధ్యవర్తి వహించడం వల్ల కొంతవరకు మానసిక ఒత్తిడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంతవరకు నీరసం, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి, కోపము తాపము జరుగుతాయి. అది కొంచెం టెంపరీగా ఉంటుంది, ఎందుకంటే 7 కుజుడు ఉన్నాడు కాబట్టి ట్రాన్సిట్లో అవన్నీ అల్లరి చేస్తారు. దాన్ని సంజాయించుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. తాత్కాలికంగా ఉన్నాడు, కొంతకాలంలో వెళ్ళిపోతాడు, అవి వెళ్ళిపోతే ఇంకే సమస్య లేదు. కాబట్టి ఇట్స్ ఓన్లీ టెంపరీ ప్రాబ్లం అని అనుకోండి. శాశ్వతంగా ఉన్న సమస్య అనుకోకుండా తాత్కాలికంగా అనుకుని మళ్ళీ కలిసిమెలిసి ఉండడం ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం, మంత్రమే శరణ్యం అంటాం. ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటే అష్టంలో 3 గ్రహాలు కూర్చున్నాయి. విశేషంగా రవి ఉన్నాడు, బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. సో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, పర్వాలేదు, కానీ ఇవి 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం ఇస్తుంది. చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలోని సూర్య ఆరాధన అయితే మంత్రం ద్వారా చేసుకోవచ్చు, లేదా సూర్యోదయం సమయం కంటే ముందు లేచి సూర్య అగ్నిప్రదానం చేసి సూర్య నమస్కారాలు చేసుకోవడం అవకాశం ఉన్నవాళ్ళు, ఒంట్లో అనుకూలంగా ఉన్నవాళ్ళు సూర్య నమస్కారం కూడా చేయొచ్చు. ఆ విధంగా చేయడం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతలు కొనిపోయే అవకాశం ఉంటుంది. అలా విధంగా మానసికంగా కొంత ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మాత్రం సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. వాళ్ళకి ఓపిక లేకపోతే ఎవరెవరితో చేయించండి, ఎందుకంటే ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశాలు కొంతవరకు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.